విష్ణు భక్తులందరూ ఎంతో ఆదరంతో పఠించే పుస్తకం శ్రీమన్నారాయణీయం. ఇది భాగవతంలో భక్తి వేదాంత విషయాలకు సంక్షిప్త వర్ణనం. ఈ పుస్తకాన్ని పఠించటం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతే కాకుండా ఆయురారోగ్యాలు లభిస్తాయి. కేరళ దేశంలో గురువాయూరు వద్ద నారాయణ భట్టతిరి అనే విద్వాంసుడు ఉన్నాడు. నంబూద్రి బ్రాహ్మణుడైన ఇతను పురాణాలు, వేదాంగాలు, సంస్కృత వ్యాకరణం బాగా చదువుకున్నాడు. ఒకసారి ఆయన గురువు గారికి వాత రోగం వచ్చింది. గురువు గారు చాలా తీవ్రంగా బాధపడుతుంటే నారాయణ భట్టతిరి చూడలేకపోయాడు. తన యోగ బలంతోటి, సంకల్ప బలంతోటి ప్రయత్నించి ఆ వ్యాధిని గురువుగారి శరీరం నుంచి తన శరీరంలోకి మార్చుకున్నాడు. ఆ తర్వాత తనకున్న యోగ బలంతోటి ఆ వ్యాధిని నియంత్రించాలని చూశాడు. కానీ అది సాధ్యపడలేదు. అనారోగ్యం తిరగబెట్టి పూర్తిగా మంచాన పడేట్లు చేసింది. వైద్య శాస్త్రంలో ఉన్న ఔషధాలన్నీ ప్రయోగించినా బాధ భరించలేని స్థితికి వచ్చింది. తుంజ్యత్ ఎళుతచ్చన్ అనే మహాయోగి విష్ణు భక్తుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. భట్టతిరి గారు తన కథంతా ఆయనకి చెప్పుకున్నాడు. ఆయన నవ్వి, భగవంతుని లీలలు ఇలాగే ఉంటాయి, ఏదో ప్రయోజనం లేకుండా ఇలా జరగదు. నీకు జబ్బు తగ్గాలంటే మొదట చేపతోటి మొదలుపెట్టు, తర్వాత తాబేలు అన్నాడు. భట్టతిరి గారికి ముందు అర్థం కాలేదు. చేపలు, కోడిగుడ్లు తినటం ఆచార ప్రకారం నిషేధం. కొంతకాలానికి ఆయనకి తోచింది. మత్స్యంతో ఆరంభించు అన్న మాటకి జబ్బు తగ్గడానికి ముందుగా చేపలు తినమనే అర్థం కాదు అని, మత్స్యావతారం దగ్గర నుంచి మొదలుపెట్టి దశావతారాల వర్ణన చెయ్యమని అర్థమైంది. భట్టతిరి గారు తన 27వ ఏట కావ్యాన్ని మొదలుపెట్టి 100 రోజుల్లో రోజుకొక దశకం చొప్పున పూర్తి చేశాడు. నారాయణునికి అంకితాన్ని ఇచ్చాడు. కావ్యం మాత్రం కేవలం దశావతారాలు కాకుండా వ్యాస భాగవత సారాన్ని కూడా రాశాడు. భగవంతుని నిర్ణయం, గురువుగారి సూచన రెండూ పనిచేసి పండితుడు మహాభక్తుడు అయ్యాడు. నారాయణీయం అనే కావ్యం రూపుదిద్దుకుంది. ఈ కావ్యంలో ప్రతి దశకానికి చివర్లో నా వ్యాధిని తగ్గించు అనే మాట తప్పకుండా ఉంటుంది. ఆ తరువాత ఆయన దాదాపు 96 సంవత్సరాల వయసు వరకు జీవించాడు. చాలా గ్రంథాలు రాసి భగవంతునిలో లీనమయ్యాడు. ఏ పురుషార్థాన్ని సాధించాలన్నా శరీరం ఉండాలి. అది పోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. అందుకే ఆయన ఆరోగ్యాన్ని కోరుకున్నాను అని చెప్పాడు.